కాపులకి కాపు నేస్తాం, అవును ఈడబ్ల్యూఎస్ నేస్తాం, 15,000 వాళ్ళకి కూడా వేసారుగా. అవును వేశారు. ఇన్ని రకాల ఇన్కమ్ ఏదో ఒకటి ఉంది. పైగా ఓ చిన్న వ్యాపారం, రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళు ఇదివరకు ఏం చేయాలా, 80 రూపాయలు పొద్దున తీసుకుని ఏదో 90 రూపాయలు రాత్రికి 100 ఇవ్వాలి రోజువారీ వడ్డీ. ఆ స్టేజ్ పోయి ఆ ముద్రాల రుణాలని ఇతను పేరు మార్చి అదేదో జగనన్న అనేదో పేరు పెట్టినట్టున్నాడు దానికి. ఆ పేరుతో జగనన్న తోడే పెట్టారు. అది 10,000 రూపాయల నుంచి 50,000, 1,00,000, 2.5 లక్షల దాకా ముద్రాలు. ఆ విధంగా వీళ్ళకి వడ్డీ మిగిలింది కదా, ఆ వడ్డీ మళ్ళీ జగన్ వేసాడు కదా ఆ డబ్బులు. అట్లాగే రైతులకి డబ్బులు పడ్డాయి కదా చేతుల్లో. ఆ ఇన్సూరెన్స్ పడటమా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడటమా, ఇట్లాగా మనీ అనేది రొటేషన్ నడుస్తూనే ఉంది. ఆ కారణంగా కొనుగోళ్లు అమ్మకాలు నడిచినాయి, ఆ కారణంగా జిఎస్టీ నడిచింది. ఇప్పుడు వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మొన్నటి వరదల దానికి ఇంకా దిక్కులేదు. అదే సందర్భంలో అసలు ఆ పెన్షన్లు కొత్తవి లేవు, ఉన్న వాటిలో కొన్ని తీసేశారు. మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, ఆ డ్వాక్రా రుణమాఫీ లేదు కదా, వీళ్ళు అసలు హామీనే లేదు కదా. వీళ్ళు చెప్పింది ఏంటి, జగన్ ఏడాదికి 18,000 ఇస్తే వాళ్ళు ఏమి ఆశపడ్డారు, ఎంతమంది ఉంటే అంతమందికి తలా 1,500 అన్నారంటే ఇంట్లో కనీసం 2, 3 ఆడవాళ్ళు ఉంటాం కదా అని లెక్కేసుకున్నారు. 2 ఆడపిల్లలు ఉంటే ఓ లెక్క 3,000 3, 15